హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం వేడివేడిగా కోడిగుడ్డు పులుసు చేసుకొని తినాలనిపించిందండి నాకు. సో అందుకోసం నేను ఈరోజు కోడిగుడ్డు పులుసు చేశాను ఇంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇలా చేసి చాలా బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు పులుసు. ఇంకెందుకు ఆలస్యం, దీనికోసం మనం ముందుగా నేను 6 గుడ్లు తీసుకుంటున్నానండి. వాటిని నేను చన్నీళ్ళల్లో వేసి 1 స్పూను ఉప్పు, అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యే లోపల నేను 8 ఉల్లిపాయలను కట్ చేశానండి, మీడియం సైజు. అలాగే 7 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, నేను బాయిల్ చేసేసుకున్నాను కదండి ఎగ్స్, అవి మొత్తం అంతా కూడా తొక్కు తీసేసుకుని వాటిలన్నిటినీ పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే మనము కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అదే ప్యాన్లో నేను 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవన్నిటిని దీంట్లో వేసుకొని లైట్గా కోడిగుడ్డు పైన ఉన్న స్కిన్ అంతా కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మీరు ఇట్లా ఎగ్ని ఆయిల్లో ఉప్పు, కారము, పసుపుతో ఫ్రై చేయడం వల్ల ఎగ్ పైన టెక్స్చర్ చాలా బాగుంటుందండి చూడ్డానికి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఫ్రై ఎగ్ బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి. మనకి వేసుకున్న ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. దానికోసమని నేను కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసాను అనుకోండి, నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. మీకు మెజర్మెంట్కి అయితే 1/2 స్పూన్ సాల్ట్ పడుతుందండి. చూడండి, తొందరగా వేగిపోయినాయి కదా. నాకు ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ వదలటానికి 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. నాది టీ స్పూన్తో వేసాను, అందుకని 2 స్పూన్లు వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం కర్రీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు దీంట్లోనే మనము 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. మనం వేసుకున్న కారం, పసుపు కూడా ఉల్లిపాయలకి పట్టేలాగా వేయించుకోండి. దీంట్లోనే ఇప్పుడు మనం 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసుకున్నానండి. నేను ఆ 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. మీరు టమాటాలు ఎక్కువగా వేసుకుంటాం ఇంకా అనే లెక్క అయితే మీరు చింతపండుని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. టమాటా మేము 1-2 టమాటాలే వేసుకుంటాము అని అంటే చింతపండు కొంచెం ఎక్కువగా పోసుకోండి. చూడండి, నా టమాటా మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇలా టమాటా అంతా సాఫ్ట్ అయిపోయింది అని అనుకున్న తర్వాత మీరు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉడకనివ్వండి. నేను చింతపండు పోసే క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందండి, సారీ. నేను చింతపండు రసం పోసేసి 10 నిమిషాలు ఉడకనిచ్చానండి. చింతపండు రసం పోసిన తర్వాత మీరు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుని వన్స్ ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లని దీంట్లోకి వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. అలాగే దీంట్లో 4 రెమ్మల కొత్తిమీరను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మనం వేసుకున్న చింతపండు రసము, కారము, ఉప్పు అదంతా కూడా గుడ్డు కూడా దాంతో పాటు ఉడికి మంచి టేస్టీగా వస్తుందండి గుడ్డు. పైన లేయరు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి, అది ఏమి గట్టిగా క్రిస్పీగా అలా ఏమి ఉండదండి, ఎందుకంటే అది చింతపండుతో పాటు ఉడుకుతుంది కదా. చూడండి, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.